హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సీరియల్లోకి వెళ్తే సుమతిని తీసుకొని వస్తుంది కదా, అందరూ పడుకున్నారని చెప్పేసి సీత ఈలోపు టిఫిన్ తీసుకొచ్చి సుమతికి ఇస్తుంది. అదే సమయానికి సుమతికి ఎక్కిలు వస్తాయి కదా, మహాలక్ష్మి హాల్లోకి వస్తూ ఉంటుంది. సుమతి ఎక్కిలు వస్తుండగా సీత కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకొస్తుందని చెప్పేసి వెళ్తుండగా ఈలోపు సుమతి ఎక్కిలో చూసిన మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది. వెంటనే మహాలక్ష్మి పరుగులు తీసుకుంటూ జనార్దన్ దగ్గరికి వెళ్తుంది. జనా అని చెప్పేసి పిలుస్తుండగా ఏమైంది మహాలక్ష్మి అని చెప్పేసి అడుగుతుండగా అక్కడ విద్యాదేవి టీచర్ వచ్చింది. హాల్లో కూర్చుంది. ఇక నువ్వు వెంటనే రా, నేను రాముకి చెప్పి తీసుకొని వస్తాను చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు అందరికి చెప్పి అర్చన అందరికి చెప్పేసరికి హాల్లోకి వస్తారు. ఈలోపు చూసేసరికి ఒక్కసారిగా సీత టిఫిన్ చేస్తూ ఉంటుంది. సీతను చూసిన అందరి విధంగా అనుకుంటూ ఉంటారు, ఏంటి అంత విచిత్రంగా చూస్తున్నారు ఈ టైంలో అని చెప్పేసి అంటుండగా, ఏం లేదమ్మా, నువ్వు టిఫిన్ చేస్తూ ఉంటే అందరూ అలా వచ్చి చూస్తున్నారు అని చెప్పేసి ఈ విధంగా చలపతి అంటూ ఉంటాడు. లేదు, ఇదంతా అసలు సీత ఆడిచ్చిన నాటకం. అసలు ఇక్కడ విద్యాదేవి టీచర్ ఉంది. ఏంటి విద్యాదేవి టీచర్ ఇక్కడికి వచ్చిందా? ఎక్కడుంది దయ్యా అని చెప్పేసి సీత ఈ విధంగా అంటుండగా, అయినా విద్యాదేవి టీచర్ ఇక్కడికి వచ్చింది నిజం జనా అని చెప్పేసి అంటుండగా, అవును విద్యాదేవి ఇక్కడికి వస్తే నీకు కనబడాలి కదా మహా, మరి ఏది ఎక్కడుంది అని చెప్పేసి ఈ విధంగా అర్చన అంటుండగా, ఖచ్చితంగా ఇక్కడే ఉంది, ఇప్పటిదాకా నేను చూశాను అని చెప్పేసి ఈ విధంగా మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అయినా విద్యాదేవి టీచర్ నిన్ను భయపడుతుందేమో, అందుకే నీకు తన ఊరికే నీకు కళ్ళల్లో ఇక వస్తూ ఉందేమో అని చెప్పేసి అర్చన అంటుండగా, లేదు అసలు విద్యాదేవి టీచర్ ఇక్కడికి వచ్చింది, అది నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఈ విధంగా మహా అంటూ ఉండగా, అయినా విద్యాదేవి టీచర్ ఇక్కడికి వస్తే ఏది అసలు ఇదంతటి నువ్వు టెన్షన్ పడుతున్నట్టున్నావు అని చెప్పేసి ఈ విధంగా మహాను అంటూ ఉంటారు. అక్కడి నుంచి మహా కోపంగా వెళ్ళిపోతుంది. మరోవైపు అయినా అత్త నీకు ఇది కావాల్సిందే, ఇక నిన్ను ఆటాడుకునడానికి అత్త కొడలం ఉన్నాం అని చెప్పేసి ఈ విధంగా సీత అనుకుంటుంది. ఫ్యాన్ తీసుకెళ్ళి సుమతి ఉన్న వ్యాన్లోకి ఇస్తుంది. అయ్యో ఇదేంటమ్మా ఇదంతా ఎందుకు అని చెప్పేసి అంటుండగా, అయినా లోపల గాలి రాదు కదత్తయ్య, అందుకే ఫ్యాన్ తీసుకొచ్చాను, నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా మరోవైపేమో మహాలక్ష్మి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అర్చన వస్తుంది. అయినా నిజంగా విద్యాదేవి టీచరు వచ్చినట్టుగా అనిపిస్తుందా అని చెప్పేసి అర్చన అంటుండగా, ఖచ్చితంగా ఇక్కడికి విద్యాదేవి టీచర్ వచ్చింది, కాకపోతే ఇక్కడ నాటకం ఏదో జరుగుతుంది. అవును మహా, ఇదంతటి చూస్తుంటే మన ఇంట్లో ఏదో జరుగుతుంది. అసలు ఇదంతటి కారణం సీతే విద్యాదేవి టీచర్ని కాపాడినట్టుగా అనిపిస్తుంది. మర్చిపోయాను మహా, ఇందాక సీత పెద్ద ఫ్యాన్ తీసుకొని ఇక బయటికి వెళ్తుంది. అవునా? అవును, అది నాకు అనుకున్నది ఏంటంటే విద్యాదేవి టీచర్ వ్యాన్లో ఉండవచ్చు. అవును, నీ అంచనా ప్రకారం అయితే విద్యాదేవి టీచర్ వ్యాన్లోనే ఉండొచ్చు, ఒక్కసారి వెళ్ళి చూద్దామా అని చెప్పేసి అంటుండగా, పదమహా వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అర్చన ఉన్ను మరోవైపు మహాలక్ష్మి వ్యాన్ దగ్గరకు వస్తారు. వ్యాన్ దగ్గరకు వచ్చి ఇక ఓపెన్ చేసి చూసరికి ఇక్కడ టీచర్ లేదు కదా అని చెప్పేసి అంటుండగా, ఇక్కడ నిలబడికి చూడకంటే లోపలికి ఎక్కి చూద్దాం పదా అని చెప్పేసి అర్చన మహా ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళి ఎక్కి చూస్తుండగా ఈలోపు సీత ఒక్కసారిగా ఇక వ్యాన్ని స్టార్ట్ చేస్తుంది. ముందు నుంచెలి వెనక నుంచెలి వచ్చి అలా కింద పడతారు వ్యాన్లో నుంచెలి. ఇక ఒక్కసారిగా వ్యాన్లో నుంచెలి ఇలా పడ్డం ఏంటి, అసలు నా బొక్కలన్నీ ఇరిగినట్టున్నాయి మహా, అబ్బా అయ్యో అయ్యో నీకు కాదు ఇక్కడ నాకు కూడా దెబ్బలు తగిలాయి, అసలు ఈ టైంలో వ్యాన్ స్టార్ట్ చేసింది ఎవతి అని చెప్పేసి మహా అర్చన అంటుండగా, అయ్యో అత్తయ్య మీరు ఇలా పడడం ఏంటి, అయ్యో అని చెప్పేసి సీత అంటుండగా, అసలు ఏందే ఈ టైంలో నువ్వు ఇక్కడికి వచ్చి వ్యాన్ స్టార్ట్ చేసావు? ఏం లేదు అత్తయ్య, ఇంజిన్ స్టార్ట్ అవుతుందో లేదో అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తున్నా. అవునా? అయినా ఏంటి ఫ్యాన్ ఇక్కడ పెట్టావు? ఇంజిన్ వేడెక్కింది కదా, కాస్త కూల్ చేద్దామని ఫ్యాన్ తీసుకొచ్చి పెట్టాను అని చెప్పేసి అంటుండగా, అసలు ఇదంతటి కారణం నువ్వేనే, ఇలా దెబ్బలు తినడానికి కారణం ఒక దానికి నువ్వే అని చెప్పేసి అక్కడి నుంచి అర్చన మహా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి, చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా సీత, ఒక తల్లిలాగా చూసుకుంటున్నావు, అత్త కాకుండా తల్లిని ప్రేమించినట్టుగా
ప్రతి ఒక్క కష్టం వెనకాల నువ్వు ఉంటున్నావు. అయినా ఈ నైట్ నిద్రపోతామో లేదో అని చెప్పేసి ఈ విధంగా సుమతి అంటుండగా, ఎన్ని రోజులు అత్తయ్య, అయినా ఈ నైట్ ఎవ్వరు రారు, ఆల్రెడీ వచ్చి చూసిపోయారు కదా, ఇక నువ్వు నిశ్చింతంగా పడుకో అని చెప్పేసి ఈ విధంగా సీత వ్యాన్ల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే హాల్లో అందరు కూర్చుంటారు. ఏంటి ఈ నైట్ పూట డిస్కషన్, అది మీటింగ్ పెట్టారేంటి? హా, నైట్ మీటింగ్ అట సీత అని చెప్పేసి చలపతి అంటుండగా, ఏంటి నైట్ మీటింగా? ఏం లేదు, విద్యాదేవి టీచర్ తప్పించుకుందని చెప్పేసి అంటున్నారు. రేపు చూస్తుంటే ప్రీతి పెళ్ళి, అలా అని చెప్పేసి సుమతిని తీసుకొస్తానని చెప్పేసి నువ్వు మాట ఇచ్చావు. మరి సుమతి అక్కడికి వస్తుందా? ఒకవేళ సుమతి బ్రతికుందని చెప్పేసి నువ్వు నమ్ముతున్నావు, కానీ అందరం కలిసి సుమతి చనిపోయిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి రేపు ఒకవేళ ప్రీతి పెళ్ళికి సుమతిని తీసుకొని వస్తావా? ఖచ్చితంగా తీసుకొస్తాను. అదే సమయం వరకు ఎలాగైనా అత్తయ్యను ప్రీతి పెళ్ళికి ఖచ్చితంగా తీసుకొస్తాను. ఏంటి సీత, ఆ రోజు మమ్మల్ని నమ్మించినట్టుగా ఈరోజు సుమతి వదిన ఫోటో తీసుకొచ్చి ఇదిగో సుమతి అని చెప్పేసి నువ్వు చూపిస్తావా ఏంటి అని చెప్పేసి గిరి అంటుండగా, లేదు చిన్న మామయ్య, ఎలాగైనా సరే ప్రీతి పెళ్ళి వరకు సుమతి అత్తయ్య గ్యారెంటీగా పెళ్ళిలో ఉంటుంది. అలా అని చెప్పేసి ఫోటో తీసుకొచ్చి ఎలా చూపిస్తానో మీకు ఇచ్చిన మాట ప్రకారమే సుమతి అత్తయ్యను తీసుకొస్తాను అని చెప్పేసి విధంగా సీత అంటుంటుంది. అది చూద్దాంలే సీత, అయినా సీత అంటుంది కదా, ఎలాగైనా సుమతిని తీసుకొచ్చిన తర్వాతే పెళ్ళి జరుగుతుందని చెప్పేసి అంటుంది కదా అని చెప్పేసి జన అంటూ ఉండగా, అప్పుడు రామ్ కూడా, అవును పిన్ని, ఇప్పుడు ఆల్రెడీ సీత చెప్తుంది కదా, రేపటిదాకా వెయిట్ చేస్తాం, అమ్మ ఎలాగా వస్తుందని చెప్పేసి మాట ఇచ్చింది కదా అని చెప్పేసి ఈ విధంగా రామ్ కూడా అంటుండగా, అప్పుడు మహాలక్ష్మి కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది. సర్లే సీత, నైట్ అయిపోయింది, రేపు పొద్దున్నే లేవాలి కదా, వెళ్ళి పడుకుందామని చెప్పేసి అంటుండగా, అయినా మీరు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ మామ అని చెప్పేసి అంటుండగా, సరే పా సీత అని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్తుండగా, సరే రా అని చెప్పేసి జన పిలుస్తుండగా, నువ్వు వెళ్ళు జన అని చెప్పేసి ఈ విధంగా ఇక అందరూ వెళ్ళిపోతారు. ఈలోపు అర్చన అంటుంది, నిజంగానే సుమతి అక్కను తీసుకొని వస్తుందా? ఒకవేళ సుమతి అక్కను తీసుకొస్తే ఇక విద్యాదేవి గురించి ఎలా చెప్పాలి? అయినా విద్యాదేవే సుమతి అక్క అని చెప్పేసి ఇక నిజాలు బయట ఎలా ఒకవేళ పెడితే, అయినా ఆల్రెడీ నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. సుమతి అక్కని చెప్పింది విద్యాదేవి టీచర్ అని ఆల్రెడీ రుజువులతో సహా నేను బయట పెట్టిస్తాను కదా, అయినా నువ్వు తలుసుకుంటే ఎంత మహా అని చెప్పేసి ఈ విధంగా అర్చన అంటూ ఉంటుంది. అన్నిటికీ నేను చేశాను, సీత ఎలా సుమతిని తీసుకొస్తుందో రేపు పెళ్లిలో చూద్దాంలే అని చెప్పేసి అనుకుంటుండగా, ఈలోపు పెళ్ళికి అందరూ వస్తారు. కృష్ణ గురించి పెళ్లికి వచ్చిన బంధువులు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. మేనకోడలి పెళ్ళిళ్ళు ఎంత ఘనంగా చేస్తున్నారో అని చెప్పేసి అందరూ అనుకుంటుండగా, సీత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వస్తారు కదా, ఈలోపు అందరూ వచ్చారా బాబు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఇక ఈ మహాలక్ష్మి విధంగా అంటూ, ఇది ఏర్పాట్లు అదే మేం చేస్తే ఒక హోదా ఉంటుంది. అయినా హోదా అనేది పక్కన పెట్టొద్దయ్యా, పెళ్లి చేయడానికి ముందు రెడీ రావడం కాదు, దానిలో ఇక అన్నికి పనులకి కాస్త ముందు నడవాలని చెప్పేసి సీత అంటూ ఉంటుంది. సీత, నీ ఎంగేజ్మెంట్కి, ఆ పెళ్ళికి, మరి రిసెప్షన్స్కి ఎంత గ్రాండ్గా చేసాం అని చెప్పేసి గిరి అంటుండగా, అవును మామ, ఆ రోజు జరిగిన సంఘటనలు అన్నీ గుర్తున్నాయి. మీరు ఏం చేశారో ఏంటి సీత, ఎప్పుడు తప్పును ఒప్పు పట్టినట్టుగా మాట్లాడుతుంటావు, అసలు నువ్వు కరెక్ట్గా మాట్లాడవా? తప్పును తప్పు అని చెప్పేసి చూపిస్తావా చిన్నద్దయ్య? మీకు మీరే ఒప్పుకున్నారు, అయినా ఇలా చేసినందుకు చాలా థ్యాంక్స్ మామయ్య అని చెప్పేసి రామ్ ఇక శివకృష్ణకు థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. రేపు ప్రీతిని తీసుకెళ్ళి పెళ్లి కూతుర్లా రెడీ చేస్తూ ఉండగా ఇక్కడ మాత్రం సీత ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటుంది. మరి ఏం జరగబోతుందో తెలుసుకుందాం, మిస్ కాకండి. థ్యాంక్ యూ.